నిజమైన లబ్ధిదారులు 98 జీవో ప్రకారము 1650 మందికి అప్రూవ్డ్ లిస్టు. ఈ గవర్నమెంట్లో చంద్రబాబు ఎల్లయ్యన సుల్లయ్యన పుల్లయ్యన కాదు, 1650 మంది ఒరిజినల్ లబ్ధిదారులు యాజ్ పర్ 98 జీవో ప్రకారము 1650 అప్రూవ్డ్ లిస్టు. ఈ అప్రూవ్డ్ లిస్టులోనే ఇంతవరకు 986 మందికి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు అడిగే డిమాండ్ ఏంది 674, అంటే లెక్కేండి 1660 అవుతుంది. ఇంకా 5 ఉద్యోగాలు ఎవరు కమ్ముకున్నారు? కాబట్టి ఆ రోజు కూడా మనం సాధించినటువంటి ఆ రోజు నిజమైన నిరుద్యోగులు పైలట్ చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఎలిజిబుల్ లిస్ట్ ఉంది, సిఈ దగ్గర ఉంది, గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ లిస్టులో వాళ్ళే వాళ్ళకు ఉద్యోగాలు మీకేం నొప్పి? కాబట్టి ఇక్కడ జరిగే తంతంత ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఈ రాజకీయ నాయకులు మంచోళ్ళు కాదు. వీళ్ళు బర్రెలను తింటారు, ఏనుగులను తింటారు. అలాగే పేదవాని రక్తం అంటే అత్యంత ప్రీతిలకు. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఈ పార్టీ నాయకులు కాదు, అందరూ పేదలను భక్షించే వాళ్ళే, రైతులను భక్షించే వాళ్ళే. కాబట్టి వీళ్ళకు రాజకీయం అనేది వ్యాపారము, రాజకీయం అనేది సేవ కాదు. వాళ్ళ వ్యాపారము, వాళ్ళకు హోదా, వాళ్ళ గన్మెన్లు కావాలి, వాళ్ళ హోదా కావాలి. అంతేగాని ఈ రాజకీయం అనేది సర్వీస్ చేయాలి, పేదవానికి అండగా ఉండాలి, రైతుకు అండగా ఉండాలి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏ రోజు లేదు. ఆ రోజు శివానంద రెడ్డి వీళ్ళని రెచ్చగొట్టాడు. ఒక ఎస్సీ ఎమ్మెల్యే 1650 ఉద్యోగాలు అప్రూవల్ చేపించి 550 ఉద్యోగాలు మార్కెట్ యార్డ్ దగ్గర ఇప్పిస్తే నేను ఇంటికి ఇప్పలేను, నేను ఇప్పిస్తే పెట్టుకోకూడదని వీళ్ళని రెచ్చగొట్టాడు. ఈరోజు ఎక్కడున్నారు శివానంద రెడ్డి? సీఎం నిజంగా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం ముఖ్యమంత్రి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి రామారావు గారు కదా ఇచ్చింది. ఆయనకు ప్రతి అంశంలో వర్ధంతికి దండలు ఇస్తున్నారు కదా, ఆయన ఆశయాలను పంచకాలి కదా, ఆయన ఆలోచన విధానాన్ని కూడా జీవో రూపంలో ఇచ్చాడు. 98 జీవో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉందా లేదా అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ శివానంద రెడ్డి కానీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దయచేసి 98 జీవోకు మీరు త్రికరణ శుద్ధితో మీరు సీఎంతో కొట్లాడతారా, లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీతో కొట్లాడతారా, లేదంటే లోకేష్ బాబుతో కొట్లాడతారా? మీరు ఖచ్చితంగా మీ ఇల్లు ముట్టడికి కార్యక్రమం చేపట్టండి. ఎమ్మెల్యే ఇల్లు, శివానంద రెడ్డి ఇల్లు, అలాగే శబరమ్మ ఇల్లు, వైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇల్లు, వైసీపీ వాళ్ళ ఇల్లు. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు 24వ తేదీన వైసీపీ టాస్క్ ఫోర్స్ అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ ఫోర్స్ అనేది వస్తుంది. ఆ రాయలసీమ ఎత్తిపోతల టాస్క్ ఫోర్స్కు మీరు విజ్ఞప్తి ఇస్తూ మీ వైఖరి ఏంటి? రాయలసీమ ఎత్తిపోతల పథకం 800 క్యూసిక్లు, మనకు 44,000 క్యూసిక్లు డ్రా చేయడానికనే మనకు రిజర్వాయర్లు లేవు. 800 క్యూసిక్లు ఎక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి? ఒకవేళ నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు నీరు సాధించగలిగితే పోతిరెడ్డి పాడు ద్వారా దాని లెవెల్స్ తగ్గించండి. 854 నుండి ఇంకా తగ్గించండి, లో లెవెల్ పెట్టండి. అలాగే అబ్దుల్లాపురం దగ్గర రిజర్వాయర్ పెడితే ఈ జిల్లాకు, ఈ నంద్యాల జిల్లాకు, నందికొట్కూరు నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది తప్ప మాకు ఒక చుక్క నీళ్లు లేవు. పోతిరెడ్డి పాడు ద్వారా పోయే నీళ్లు నందికొట్కూరు నియోజకవర్గానికి ఒక చుక్క నీళ్లు కూడా అందట్లేదు. ఈ రోజు కూడా ముచ్చువరి లిఫ్ట్ ఇరిగేషన్ అదే మాకు ప్రాణదాయము. హెచ్ఎన్ఎస్ నుండి నీళ్ళు తీసుకుపోతున్నారు, ఒక చుక్క నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు లేదు, రైతాంగానికి లేదు. మేము ఎందుకు ఇంతవరకు శ్రీశైలానికి ప్రాజెక్టుకి నీళ్ళు 40